నమస్తే అండి అందరికీ శుభ సాయంత్రం. ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారా? అందరూ మంచిగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. వెల్కమ్ అవర్ ఛానల్ ఎన్‌బీ అగ్రికల్చర్ వ్లాగ్స్. ఈ ఛానల్ ద్వారా మీకు గ్రామీణ జీవితం, వ్యవసాయ జీవితం ఎలా ఉంటుంది అనేది ఈ ఛానల్ ద్వారా అయితే చూపెట్టేస్తాము. అంటే పంటల పెంపకము, రైతు కష్టాలు, నష్టాలు, ఆదాయాలు, లాభాలు, వచ్చిన ఖర్చులు ఇలా ప్రతి ఒక్కటి అయితే మీతో షేర్ చేయడానికి ఖచ్చితంగా అయితే ప్రయత్నిస్తాము. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా ఈ రోజుటి ముచ్చట్లోకెళ్తే, ఈ రోజుటి ముచ్చట ఏంది అంటే, ఈరోజు మనము ఉల్లి విత్తనాల చేనులో చిన్నెరగడ్డలు, తెల్లగడ్డలు, ఉద్దులు, మెంతులు ఇలా ప్రతి ఒక్కటి అయితే పూడుద్దామని చెప్పి సాయంత్రం టైంలో అయితే వచ్చేసాము. మన బిజీ వర్క్స్ అన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయి. అందుకని చెప్పేసి డే మొత్తం అయితే ఇంటి దగ్గరే ఉన్నాము. ఇంకా సాయంత్రం పూట చల్లపొద్దులో అయితే వచ్చినాము. ఇంక ఇవన్నీ పూడ్చేసి వెళ్దాము అన్నట్టు. అదిగోండి మన చేను దగ్గరకైతే వచ్చేసాము. ఇప్పుడైతే ఇంతకు ముందు వీడియోలోనే అయితే చూపించా. మా అమ్మ అయితే చిన్నరగడ్డలు అయితే పూడుస్తుంది అని చెప్పేసి. ఆ అమ్మ అయితే కొన్నే పూడ్చింది. ఇంకా దానిలోకి పూడ్చేసరికి టైం అయితే పొద్దైతే కుంకిపోయింది. ఇంక అందుకని చెప్పేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా ఈరోజు సాయంత్రం అయితే వచ్చినామండి. చిన్నెరగడ్డలు, తెల్లగడ్డలు, ఉద్దులు, మెంతులు ఇలా ప్రతి ఒక్కటి అయితే పట్టుకొని వచ్చాము. ఆ అమ్మ యుద్ధానికి సిద్ధమా అన్నట్టు తెల్లగడ్డలు పోడ్చడానికి అయితే తయారవుతుందన్నట్టు. అంటే మన వేషధారణ ఇలానే ఉంటుంది. చేనులోకి వస్తే మన వేషధారణ మొత్తం అయితే మారిపోతుంది. ఇంకా అమ్మ తెల్లగడ్డలు అవి అయితే పెడతాను అని చెప్పింది. ఇంకా నేనైతే చిన్నెరగడ్డలు అయితే పూడుస్తున్నాను. ఇలా పైపులకి అయితే పెడుతున్నానండి. ఈ చిన్నెరగడ్డలు ఏందంటే చుట్టూ అయితే పెట్టేటోళ్ళము. కాకపోతే ఈసారి ఈ విధంగా అయితే పైపులకైతే బూడుద్దామని చెప్పేసి చూద్దాం. ఈ పైపులకు బూడిస్తే ఏ విధంగా పారుతుంది, పారితే మంచిగా అయితే ఊరుతాయా లేదా అన్నట్టయితే పూడుస్తున్నామండి. అంటే ముందు వేసంగి కారిన ఊరిన విధంగా ఈ కారున అయితే అస్సలు ఊరవు తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు. ఇంకా ఇత్తనం పాగొట్టుకోకుండా పెట్టాలి అంటే పెట్టాలి అన్నట్టు. ఇంకా మేము అవి పూడుస్తుంటే చూడండి ఆకాశం అంతా మేఘావృతం అయిపోయింది అంతా. ఇంకా అమ్మ అయితే అక్కడైతే తెల్లగడ్డలు అయితే పూడుస్తుంది. అంతా ఆకాశం అంతా నల్లటి మేఘాలతో అయితే కమ్ముకుపోయిందా. ఇంకా మనకి మిద్ది మీద ఎర్రగడ్డలు కానీ అయితే ఆరబోసినాము. ఇంకెక్కడ వర్షం వచ్చేస్తుందో అన్నట్టు ఇంకా టకా అయితే అన్నీ పూడ్చేసాము. నాకు ఎర్రగడ్డలు పూడ్చడం అయితే కంప్లీట్ అయిపోయింది. అమ్మ అయితే తెల్లగడ్డలు ఇంకా పూడుస్తూ ఉంది. ఇంకా ఆలోపు అమ్మ అయితే మెంతులు పెట్టేపో అని చెప్పేసి ఆ పైప్కే పెట్టుకో, నేను పెడుతున్న పైప్కే స్ట్రైట్ అని చెప్పేసి అయితే చెప్తుంది. ఇంకైతే నేనైతే మెంతులు అయితే పూడ్చేస్తున్నానండి. చూడండి మెంతులు అయితే పూడుస్తున్నా. అంటే అన్ని డబ్బానే అయితే పట్టుకొని వచ్చాము. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ప్లేట్లోకి ఇలా మూతలోకి అయితే వేసుకొని ఈ విధంగా అయితే పూడుస్తున్నానండి. పైపుకి ఇరువైపులా అయితే పూడుస్తున్నా, ఇటుపక్క అటుపక్క. అవి మొలిచిన తర్వాత ఏ విధంగా ఏమేమి పెట్టినాము అనేది ఇంకొక వీడియోలో అయితే ఖచ్చితంగా చూపిస్తానండి. ఇంకైతే మనము పూడ్చడం అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఇంకా ఒకటి చెప్పాలి ఎర్రగడ్డలు, తెల్లగడ్డల గురించి. దీనికి 3 నెలలు మంట్లో 3 నెలలు ఇంట్లో అని చెప్పేసి ఒక పెద్దవాళ్ళ నుంచి సామెత కూడా వస్తుంది. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనేసి ఇంకొక సామెత కూడా ఉంది. ఇవి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లోకి వెళ్ళి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ అమ్మ ఏం చేస్తుంది అనుకుంటున్నారా? మనం లాస్ట్ టైం అయితే వేరుశనగ చేను అయితే వేసినాం కదా, ఇదే చేనులో వేరుశనగ అయితే వేసినాము. ఇంకా కాయలు భూమాతకి ఎన్ని పోవాలో, ఎలకలు ఎన్ని తినాలో వాటికన్నీ పోయి మిగలంగా వచ్చిందండి. మనకి ఏమంటారు, ఇంకా మన భాగం అయితే మనం పట్టుకొని వెళ్ళిపోయి ఇంటికైతే అన్నీ సర్దుకునేసి పెరికేసుకునేసి అన్నీ అయితే సర్దేసుకున్నాము. ఇంకా భూమాతలో ఉన్నవి అయితే దున్నిన తర్వాత తేలినవి ఇంకా అవన్నీ ఏరుకున్నాము. అంటే మనం విత్తనాలు చల్లినప్పటి నుంచి అయితే ఏరుకొని తింటానే ఉన్నాం అన్నట్టు వేరుశనక్కాయలు. ఇంకైతే ఇంటికైతే బయలుదేరిపోయినామండి. అంతా మేఘావృతం అయిపోయింది కదా. ఇంకా అమ్మ టకటక అయితే మిద్ది మీద మిరపకాయలు ఉన్నాయి, ఎక్కడ తడిచిపోతాయో, వర్షం ఎక్కడ వచ్చేస్తుందో అన్నట్టు ఇంకా టకటక అయితే వచ్చేస్తాము. ఇదిగోండి ఇప్పుడైతే మనం వాగు దగ్గర వచ్చి వాగు అయితే ఎక్కినాం అన్నమాట. వాగు దాటుకున్నాం. మంచిగా వర్షాలు పడి ఈ వాగు నీళ్ళతోని నిండిపోతేనే మాకైతే బోర్లో నీళ్ళు వస్తాయి. ఒక్కసారి ఈ వంక పోయినా కూడా చాలండి, మా బోర్ అయితే తంపైపోతుంది. ఇంకా అమ్మ అయితే గిన్నె నాకు ఇచ్చేసి మేతకైతే పుర్లు పట్టకపో, నువ్వైతే మేత కోసేయి, నేనైతే ఇంటికి వెళ్ళి ఆ మిరపకాయలు అవన్నీ ఎత్తిపెట్టేస్తాను అని చెప్పేసి అయితే చెప్పింది. ఇంకా డైలీ ఈవినింగ్ ఉండే వరకే అన్నమాట మనకి. ఈవినింగో మార్నింగో అంటే ఏదో ఒక టైంలో మేత అయితే కొయ్యాలి. ఈవినింగ్ ఏదైనా పని ఉంది అనుకుంటే మార్నింగే కోసేస్తాము. ఇంకా ఈవినింగ్ ఏం వర్క్ లేదు అనుకుంటే మార్నింగ్ ఏదైనా వర్క్ చేసుకొని ఈవినింగ్ టైంలో అయితే కోస్తాం అన్నట్టు. ఇంక ఇప్పుడైతే మనం మేత దగ్గరకు అయితే వచ్చేసినామండి.
ఇంకా మేత అయితే కోసేద్దాము. మనమైతే తీసుకుపోలేమన్నమాట. మోపు మీద వేసేసి నేనైతే వెళ్ళిపోతున్నానండి. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్.